కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా విస్తారంగా దీవిస్తాడు ఆయన. 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి ప్రభువా మమ్మల్ని రక్షించని కేకలేశారు. చూశాడు, చేతులు ఎట్లాగా అంత కట్లు కట్టుకొని ఉన్నారు, దగ్గరికి రాకూడదు. ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేస్తే, సరే మీరు వెళ్ళి యాజకుడిని కనపరుచుకోండి అన్నాడు. యాజకుడికి ఎప్పుడు చూపించుకోవాలా? కుష్ఠరోగి జబ్బు తగ్గినప్పుడు పాళెంలోకి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలా. జబ్బు తగ్గక మునుపు వెళ్తే రాళ్ళతో కొడతారు. ఇప్పుడు వెళ్ళి యాజకుడి కనపరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి? అడిగినప్పుడే తగ్గిపోయింది పొండి అన్నాడు. ఇక ఆయన తగ్గిపోయింది పొండి అంటే ఇంకుంటుందా? ఉంటుందా? వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి అని ఉంది. శుద్ధులైరి పోతా ఉండగానే శుద్ధులైపోయారు. వాళ్ళ కట్లు లూజ్ అయిపోయినాయి, ఆ చీము రక్తాలు గారే గాయాలన్నీ మానిపోయినాయి. ఈ ఫింగర్స్ నార్మల్ లేచినాయి, అట్లాగా ఇట్లా ఉండిపోయే ఫింగర్స్, ఇలా ఉండే ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి. నాకు నా చేతులు వచ్చింది రే, నా చేతులు బాగుపడి అందరూ చూసుకున్నారు. 9 మంది యాజకునికి కనపరుచుకోవడానికి పోయారు. యాజకుడికి ఎందుకు చూపించుకోవాలా? యాజకుడికి చూపించుకుంటే యాజకుడు ఓకే చేస్తే అప్పుడు వెళ్ళి ఊళ్ళో జాయిన్ అయిపోవచ్చు, ఫ్యామిలీస్లోకి. అందుకని 9 మంది అటే పోయారు. ఒక సమరయుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా యేసయ్యా అనుకుంటా పరిగెత్తున్నాడు, గావు కేకలేసుకుంటా. పరిగెత్తుకుంటూ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన్ని గనపరుస్తూ ఉన్నాడు. ప్రభా బాగుపడ్డా ప్రభా, ఇదిగో చూడయ్యా, నా చేతులు చూడయ్యా, నా కాళ్ళు చూడయ్యా, నా ముఖం చూడయ్యా, నా సర్వ శరీరము దుర్గంధ భరితము, నా రూపం నేనే చూసుకోలేను. ఇదిగో నేను ఎలాగైపోయానో చూడు ప్రభా, నన్ను బాగు చేశావు ప్రభా, నీ కృతజ్ఞతలు ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి స్తుతిస్తుంటే, స్తోత్రంతో పరిగెత్తితే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? వానికెళ్ళి చూడట్లా, దారికెళ్ళి చూస్తున్నాడు. అంటాడు కూడా అక్కడ, 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 ఎక్కడా? ఈ సమరయుడు తప్ప ఎవడునూ శుద్ధి పొందలేదా? అందరినీ బాగు చేశానే, అందరినీ స్వస్థపరిచానే, ఈ ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెబుతున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా? వెతికాడా లేదా? చూశాడా లేదా? ఆయన కనిపెడతాడు. చేసి వదిలేడు, మేలు చేసి వదిలేడు. పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదో కనిపెడతాడు ఆయన. నీ బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి నీకు సహాయం చేసిన దేవుడు ఆ బాధల్లోంచి గట్టెక్కిన తర్వాత నువ్వేం చేస్తున్నావు చూస్తాడా? నిశ్చయంగా చూస్తాడు. ఒకడొచ్చాడు, 9 మంది పోయారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డాడు. 38 ఏళ్ళు. ఆ 38 సంవత్సరాల సీనియారిటీ వచ్చింది జబ్బులో. అలాంటి వాడిని బాగు చేశాడు. సీనియర్ అన్నమాట, పేషెంట్లో సీనియర్ పేషెంట్, 38 ఇయర్స్. బహుకాలము నుండి అక్కడే ఉన్నాడు, కదలలేని మెదలలేని జబ్బు. ఒక మాటతో లేపి బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బహుకాలం నుండి అక్కడే పడున్నవాడిని, లే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడు అంటే లేచి నడిచాడు, గంతులేస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభు. వెళ్ళిపోయి మళ్ళా వాడిని గమనిస్తాడు. వీడు ఎక్కడున్నాడు? వీడు 38 సంవత్సరాలు జబ్బుతో బాధపడ్డాన్ని బాగు చేశా కదా, వీడు ఎక్కడ తిరుగుతున్నాడు అని మళ్ళా వచ్చి కనిపెడితే దేవాలయంలో కనపడ్డాడు. వాళ్ళ ఇంట్లో కాదు, బజార్లో మిటి కాదు, పేకాడ దగ్గర కాదు. ఎక్కడ? పేకాడ దగ్గర కాదు,
పల్లెటూళ్ళల్లో సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఒడ్డెక్కిస్తే బాగుపడ్డదాకేమో ప్రార్థన స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని బాగుపడ్డాక పేకాటగాళ్ళతో పోయి కూర్చుంటాడు. ఎరా మొక్కయ్యని అన్న ఏందన్నా నువ్వు ఏళ్ళే అబ్బాయి ఒక ఆటలే కానీ ఆడవాళ్ళు గవలాట దగ్గర కూర్చుంటారు. గవలో ఇప్పుడు గవలో లేదు మొక్క లేదు, అందరికీ సెల్ ఫోన్ ఒకటి చిక్కిందిగా. కళ్ళు పోయిందాకా నేత్రాశ పాపం ఎంత కావాలంటే అంత చేసుకుంటున్నారు. ఏం పాపం? పెద్దగా చెప్పండి. నేత్రాశ పాపం ఎంత కావాలంటే అంత నేత్రాశ పాపం. బాగుపడ్డాడు ఒకడే క్లబ్లో పోయి కూర్చుంటాడు. పల్లెటూళ్ళలోనే పొలాల్లో పేగలు కూర్చుంటే బాగుపడ్డాడు ఒకడు క్లబ్లో పోయి కూర్చుంటాడు. పంపతీసి మీలో ఎవరైనా ఉన్నారేంది? శ్రమంలో ఉన్నప్పుడు దేవా స్తోత్రం అని దేవునికి నమ్మకంగా ఉన్నట్టు కనపడి బాగుపడ్డాక ఫంక్షన్ లైట్గా తీసుకున్నా, జస్ట్ 2 స్విప్స్, జస్ట్ ఒకరికట్ట స్విప్ చేసి అంతే అని పుచ్చుకుంటున్నాయింది చొక్కా. లైట్గా తీసుకుంటుంటారు భక్తులు. ఏం చేస్తున్నావు? శ్రమలో ఉన్నప్పుడు ఎలాగున్నావు, విడుదల పొందిన తర్వాత ఎలాగున్నావు వెతుక్కోడా ఖచ్చితంగా కనిపెట్టుకుంటాడు ఆయన. కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా విస్తారంగా దీవిస్తాడు ఆయన. కొద్దిగా అట్లా బ్లెస్ చేసి ఈ వీడి వ్యక్తిత్వం ఏంటి, ఈ మెంటాలిటీ ఏంటి అని గమనిస్తాడు. కృతజ్ఞత కనపడిందా ఇంకా లేవనెత్తుతాడు. ఇంకా కనపడిందా అసలు ఇక నువ్వు లోకంలోనే కదరా నేను నిన్ను వాడుకుంటా అంటాడు. ఇక అంతే. మన బుద్ధిని కనిపెడతాడు ఆయన. దశభాగం ఎందుకు అనుకుని అడిగాడు? నా మందిరంలో ఆహారం ఉండి నిమిత్తము నీ రాబడి అంతట్లోంచి 10వ భాగం తెమ్మన్నాడు కదా. మందిరంలో ఆహారం ఉండినట్లు మాత్రమే కాదు, నిన్నెంకా దీవించాలంటే అసలు నీ దగ్గర ఉన్నది ముందు దాతృత్వంతో నువ్వు త్యాగం చేస్తావో లేదో టెస్ట్ చేస్తాడు ఆయన, పరీక్షిస్తాడు. నీ కలిగిన దాన్ని నువ్వు దేవుని కొరకు దాతృత్వంతో త్యాగం చేసే బుద్ధి నీ దగ్గర ఉందనుకో, అప్పుడు నువ్వు పట్టజాలనంత విస్తారంగా కుమ్మరిస్తాడు ఆయన. కక్కుర్తి బుద్ధి చూపించకూడదు. అర్థమైందా? ఏం బుద్ధి? కక్కుర్తి బుద్ధి చూపించకూడదు. మనల్ని టెస్ట్ చేయడానికే. ఎక్కడుంది? ఆదికాండం 22లో ఉంది. నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. ఆదికాండం 22లో అబ్రహాముకి 100 ఏళ్ళకి ఇచ్చాడు ఒక కొడుకుని. ఇచ్చిన ఒక కొడుకుని అట్ట చేసి ఇట్ట చేసి ఏదో కాస్త ఒక 16, 17, 18 ఏళ్ల వయసు వాడికి పెంచుకున్నాడు. అంత వయసుకి అప్పుడు తెచ్చి నాకు అంటాడు, దహన బలిగా అర్పించి అంటాడు. ఉన్నదే ఒకడైతే ఆ ఒకడిని తెచ్చి దహన బలికి ఇవ్వమంటే ఏంది అది? ఏమన్నా ఒక 1/2 డజన్ మందిని ఇచ్చావా? పోన్లు 5 ఉంటారు, ఒకడిని హెత్తేనే అనుకోవడానికి. ఉన్నదే ఒకడు. అయితే సిద్ధపడ్డాడు. అబ్రహాము ధైర్యం ఏంటంటే, నా బ్రతుకు మోడు, నేను నా భార్య ఇద్దరం ఎండిపోయిన మోడులకు వీడిని పుట్టించిన దేవుడు వీడి ప్రాణం పోతే మాత్రం తిరిగి బ్రతికించలేడా? వీడిని సజీవ లెక్కలో ఉంచలేడా? అది కూడా నా అంతటా నేనేమన్నా ప్రయోగాలు చేస్తున్నానా? ఆయనే చెప్పాడు, ఇచ్చిన దేవుడే నాకు ఇవ్వమని ఆశించాడు గనుక తప్పకుండా ఇస్తా. ఇచ్చింది నువ్వయ్యా, నీది. ఇదే మాట ఏమన్నాడు చూడు, యెహోవా ఇచ్చినోడు ఆయనే, అడిగినోడు ఆయనే, ఇయ్యకపోతున్నా అబ్రహాం మాట. సిద్ధపడితే ఆ బలిని ఆపి ఏమన్నాడు దేవుడు, అబ్రామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు. అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసేదని అన్నాడు. సంతానపరమైన ఆశీర్వాదాన్ని అబ్రహామునకు ఇయ్యగోరినప్పుడు అబ్రహాము దగ్గర ఉన్నదాన్ని అడిగాడు ఆయన. గమనించండి. తెలుసా, సారెపతు అనే ప్రాంతంలో విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా. నీళ్లు దే అన్నాడు.
పోయింది తేటానికి. ఇదిగో అమ్మా, ఆ చేత్తోనే నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రా అన్నాడు. భర్త ఉన్న వాళ్ళకే ఫుడ్ ఉండని కరువు కాలం అది. దేవుడు ఏం మాట్లాడాడు? నీకోసం నేను సారేపతులో ఉన్న ఒక విధవరాలికి సెలవిచ్చాను, విధవరాలతో మాట్లాడాను అన్నాడు కదా. ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి, కరువు రోజు ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ అంటే ఆమె ఏమంటుంది? యెహోవా జీవము తోడు నీ తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు తప్ప ఇంకా ఏమీ లేదు. నేను నా బిడ్డ చావక మునుపు వాటిని సిద్ధపరచుకొని తిని బ్రతుకుదామని ఇలా వచ్చానయ్యా అంది. ఆ పట్టెడు పిండిలోనే ఒక చిన్న అప్పం దేవమ్మ అంటాడు. నాకు అర్థం కాదు, పట్టెడు పిండికి ఎన్ని అప్పాలు అవుతాయి, ఎన్ని రొట్టెలు అవుతాయి పట్టెడు పిండికి? ఉన్నదే ఒక రొట్టె, సరే చిన్న చిన్న 2 చేసుకుందాం అనుకున్నారు అనుకో, తల్లికి కొడుక్కి. వాళ్ళు అందులో ఏమొచ్చి నాకు ఒకటి చేసుకొని రా అంటాడు. ఏమొచ్చింది ఆయన? నాకు అర్థం కాదు. ఒక రొట్టె వస్తే అందులోనే నా కొరకు ఒక చిన్నది తీసుకొని రా అంటే, ఇక అందులోనే ఆమెకన్నా ఆమె కొడుక్కి ఈయనకంటే ఆ రొట్టె ఎంత సైజులో ఉంటుంది అంత మాత్రం తిని ఈయనకి ఏం కడుపు నిండిద్ది? ఆలోచించారా? ఇప్పుడు ఆ ఒక చిన్న రొట్టె తీసుకొని రా అంటే, ఆ ఒక చిన్న రొట్టె తింటే ఈయన కడుపు నిండిద్దా? పెద్దగా చెప్పండి. మరి అంతోటి భాగ్యానికి నా కోసం ఒక చిన్న అప్పం చేసుకొని రామ్మని ఎందుకన్నాడు? నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ముందు దేవునికి ఇవ్వు అంటున్నాడు ఆయన. దేవుని కొరకు ఇవ్వు. నిన్ను పరీక్షలో పెట్టాడు ఆయన. పాస్ అవు, పో, నేను చెప్పినట్టు చేయిపో. కరువు కాలం తీరినంత వరకు ఆ తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె తరగదు, పో, చెప్పింది చేయిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవ్వాలనుకున్నప్పుడు ముందు ఉన్నదాన్ని అడుగుతాడు ఆయన, పరీక్షిస్తాడు ఆయన. అబ్రహాముని సంతానపరమైన దీవెన ఇవ్వాలనుకున్నప్పుడు ఏమడిగాడు? నీ కుమారుని తెచ్చి అన్నాడు. ఇక్కడ ఏమైనా ఆహారపరమైన దీవెన కోసం ఏమడిగాడు? అప్పం అడిగాడు, అంటే రొట్టె. ప్రియులారా, పరిశీలిస్తాడు ఆయన. అందులో పాస్ అయ్యామనుకో, అప్పుడు విస్తారంగా, పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. ఇవ్వబోయే ముందు ఖచ్చితంగా పరీక్షించుకుంటాడు. అసలు ఏంటి వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే టెస్ట్ చేసుకుంటాడండి దేవుడు. అబ్రహాం టెస్ట్ చేసి తర్వాత ఇచ్చాడు. కాబట్టి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అందరూ కూడా కృతజ్ఞతాహీనులై ఉండకుడి, కృతజ్ఞత గలవారై ఉండండి. శ్రమానుభవంలో కంటే కూడా సుఖానుభవంలో ఉన్నప్పుడే నీకు డేంజర్. శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు భద్రతలో ఉన్నట్టే. శ్రమ తీరిన తర్వాత నెమ్మది గల దినాల్లోకి వస్తావు చూడు, అప్పుడే నీకు డేంజర్. అందులో నువ్వు కాపాడబడాలి. ఎందుకంటే దావీదు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నాడు. ఆ శ్రమంతా తీరి రాజై భోగాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి దరిద్రగొట్టు పని చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పటికప్పుడు మనసుకు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి, గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. 23వ కీర్తనలో ఏం పాట పాడాడు? జస్ట్ 4-5 రిఫరెన్స్లు చూపిస్తా, టప్ టప్ అని నోట్ చేసుకో. 23వ కీర్తన. యెహోవా మా కాపరి, యేసయ్య మా ఊపిరి. ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, తన నామమును బట్టి ఆయన నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను
ఆదరించును. తర్వాత నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గొర్రెలు కాసే కాపరి కాబట్టి, గొర్రెలకు ఒక కాపరిగా తన ఎలాగా అన్ని విషయాలు చూసుకుంటాడో, నేను కూడా ఆయన మేపే గొర్రెను కాబట్టి, నాకు ఆయన కాపరి కాబట్టి అన్నీ ఆయన నాకు అలానే చూసుకుంటాడు. ఇది గొర్రెల కాపరి అనుభవం. ఇక్కడి నుంచి దాటి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత దెబ్బతిన్నాడు. 51వ కీర్తనలోకి వచ్చేటప్పటికి 51వ కీర్తన 10-11 వచనాల దగ్గర నుంచి మనం చూస్తే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చదువు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. ఎందుకని శుద్ధ హృదయం కావాలి? ఏమైంది హృదయం? హృదయం ఏమైంది? తేడా పడింది. కాబట్టే హృదయం చెడిపోయింది కాబట్టి నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకని? ఏమైపోయింది? చంచలం అయిపోయింది. మనసు చలించింది, తేడా పడింది. చలించని హృదయం కాస్త చలించింది, స్థిరత్వాన్ని కోల్పోయింది. కాబట్టి స్థిరమైన మనస్సు నాకు మరలా నూతనంగా పుట్టించు అని అడిగాడు. దేవునికి మహిమ. 23లో అన్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మాభిషేకం. హల్లెలూయా. రైట్. 23లో తైలం అంటబడింది. 51లోకి వచ్చేటప్పటికి ఏమైంది? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా అని అడిగాడు. అంటే ఏమైపోతున్నట్టు? అభిషేకం తొలగిపోతుంది. సౌలును వదిలిపెట్టినట్టు పరిశుద్ధాత్ముడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో నా పాపాన్ని బట్టని భయపడి దేవుణ్ణి వేడుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు 92వ కీర్తన 10వ వచనం చదువు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అద్దుగో, నా కొమ్ము అయిపోయింది, దిగిపోయింది అనుకున్నా, కానీ నీ కృపతో మళ్ళా నా కొమ్మును పైకెత్తావు. క్రొత్త తైలముతో నేను అంటబడ్డాను అన్నాడు. కొంతమంది అంటారు అది దావీదు కీర్తన కాదు, అది ఎవరో రాశారు కీర్తన. కానీ ఆ కీర్తన మొత్తం అబ్జర్వ్ చేస్తే దావీదు రచనా విధానం కనపడిద్ది. దావీదుని అనుసరించినటువంటి శోధనలు కొన్ని అందులో కనపడతాయి. దాన్ని బట్టి నిర్ధారణ చేసుకున్న ఇది దావీదు కీర్తనే అని. దేవునికి మహిమ. 92వ కీర్తన 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అన్నాడు. మళ్ళీ క్రొత్త తైలం ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు వరుసగా 3 కీర్తనలు చెప్పుకున్నాం. 23, 51, 92 అయిపోయిందా? ఈ అనుభవాలన్నీ గడించి 103వ కీర్తన మొదటి వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. ఇక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. మర్చిపోతే ఏమైంది బ్రదరో? మొహం పగిలిద్ది. అందుకని జాగ్రత్త. ఏమైంది? మర్చిపోతే భ్రష్టు పట్టిపోతాం, కృతజ్ఞత హీనులమైపోతాం. గుర్తుంటే భయం కలిగి బతుకుతాం. అందుకే ఎప్పటికప్పుడు నా మనసుకు నేను చెప్పుకున్నా. అప్పుడప్పుడు అటు చెప్పుకోకపోతే కొవ్వెక్కిద్ది. ఏమెక్కిద్ది? బ్లంట్గా చెప్తున్నా, కొవ్వెక్కిద్ది. ఏం చేస్తున్నావు కూడా అర్థం కాదు, ఎట్టబోతున్నా కూడా అర్థం కాదు. అందుకే ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ స్థితిలో నుంచి తెచ్చాడో, ఏ బతుకులో నుంచి తెచ్చాడో, ఎంత వేదన అనుభవించామో అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోమని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలుకు నిత్యమైన కట్టడేంటో తెలుసా? పస్కా గొర్రె పిల్ల విందు. ఆ పస్కా గొర్రె పిల్ల విందులో ఏం చేయాలో తెలుసా? పస్కా గొర్రె పిల్లను వధించాలి, సిద్ధపరచాలి, చేదు కూరలతో భుజించాలి. ఏం కూరలతో? చేదు కూరలతో. నీ పిల్లలు అడుగుతారు నిన్ను, నానా పస్కా గొర్రె పిల్లను వధించావు, మాంసం బాగానే ఉంది, ఆ మాంసం తినమంటే సరిపోయేది కదా,
ఈ చేదు కూరలు ఎందుకు నాన్న? చేదాకులు ఏంటి? చేదుగుండే ఆకులు కొన్ని చెప్పండి. కాకరాకు, వేపాకు, రెండేనా మనకు తెలిసింది. చేదుగా ఉండే ఆకులండి. సరేలే, 2 చెప్పారు, ధన్యుణ్ణి. చేదు కూరలతో అంటే ఆ చేదు ఆకులతో తినమన్నాడు. మాంసం ఓకేగా, నీ చేదు ఆకులు ఏడ తింటారు? తినాల్సిందే. ఎందుకు అంటే ఒక్క ఆకు కొరికినప్పుడైనా వాడికి ఆ చేదు వచ్చింది. నాన్న ఈ చేదు తినలేకపోతున్నాను, ఎందుకు నాన్న ఈ చేదు కూరలు అంటే, అప్పుడు ఐగుప్తులో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నీ నీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది నీకు అన్నాడు. దేవునికి మహిమ. మీలో నూకలన్నం తిన్నోళ్ళు, రేషన్ అన్నం తిన్నోళ్ళు ఈరోజు సమృద్ధిగా కలిగిన వారై ఉంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆ ఫుడ్ని కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. మీరు గతంలో తిన్నన్నాం, ఎందుకు మాకు ఈ అన్నం పెడుతున్నా, మా వల్ల కాదు అని అడిగితే అప్పుడు చెప్పండి, ఇది కూడా దొరకని బాధ నేను అనుభవించిన నాడు నా దేవుడు నా కన్నీటిని చూచి ఇదిగో ఈ మంచి అన్నం పెట్టాడ్రా, ఈ మంచి అన్నం పెట్టాడ్రా. అప్పుడు లేదు ఇది. ఆనాడు ఇలాంటి చేదైన అనుభవాలు నేను పొంది ఆ చేదైన అనుభవాల్లో ఆయన వైపు చూస్తే, ఆ మార అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆయన వాటిని ఇప్పుడు మధురంగా మార్చేశాడ్రా. అందుకని ఇదంతా నా దేవుని కృపతో జరిగిన కార్యం కనుక నా పిల్లలారా, నేనున్నా లేకపోయినా నా దేవుని వదలొద్దు, ఆయన ఎడల కృతజ్ఞతను మానొద్దు. మనందరినీ ఆదరించిన ఆదరణకర్త మన ప్రభు అయిన దేవుడు అని నీ పిల్లలకు నువ్వు నేర్పాలి.